వరద లేదు, బురద లేదు, పగలు లేదు, రాత్రి లేదు. ఏడాపతుందంటే ఆడు కురుకుడే ఊరుకోడు. తాళ్ళు గట్టి బయటికి గుంజుకొచ్చిర్రు, పడవలేసుకొని పోయి పట్టుకొచ్చిర్రు, ముఖాలలోతి నీళ్ళలో భుజాల మీద మోసుకొచ్చిండ్రు. ఆనలకు దడిచిండ్రు, సలి కొనికిండ్రు. అయినా జంక లేదు, వరదలకు బెదరలేదు. ఫలానా కాడ తిప్పలుందని మతలబ్ అందుడే ఆల్చం. పొంగిన వాగులు, తెగిన రోడ్లు దాటుకుంటా పోయి ధైర్యం చెప్పిర్రు పబ్లిక్ కు. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఫైరు, ట్రాఫిక్ వాళ్ళు ఒడుపుతోటి పనిచేసి అందరిని ఒడ్డుకు తెచ్చిండ్రు. వీళ్ళతోటి కాడికి జేసీబీ బండ్లు అప్పుడు హెలికాప్టర్లు దింపుడు. సిరిసిల్ల జిల్లాలో ఒక వాగులు 5 రైతులు చిక్కబడితే ఇట్లా డ్రోన్ కెమెరాలతోటి కూరపువ్వలు పంపి అటెంక గాలి మోటార్లతోటి బయటికి తీసుకొచ్చిండ్రు. కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ ఆఫీసర్లంతా ఆపత్కాలంలో మస్తు పనిచేసిండ్రు. పోచారం డ్యామ్ మీదకెళ్ళి నీళ్లు వంగితే కిందున్న ఊరోళ్ళని ఖాళీ చేపించి మెదక్ ఫంక్షన్ హాల్ కు తీసుకొచ్చి ప్రతి ఒక్కటి అరుచుకున్నారు. ముందే ఆఫీసర్లు అందరికి సెలవులు క్యాన్సిల్ చేసి కలెక్టర్ల కింద పైకం పంపింది సర్కారు. అప్పటి ఖర్చుల మందము ఏడేం జరుగుతుంది ఎప్పటిదప్పుడు తెలుసుకొని పబ్లిక్ తిప్పలు తీర్చడానికి శాతరైన కాడికి తనలాడినరు కాబట్టి పార్టీలతో సంబంధం లేకుండా అందరు తారీఫ్ చేస్తున్నారు.